ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? 4 సీట్లున్నాయి. అందులో 3 టీడీపీకి, 1 జనసేనకు ఫిక్స్ అయ్యాయి. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఫిక్స్ అయింది. ఇక టీడీపీ నుంచి పెద్దల సభలో అడుగుబెట్టబోయే ఆ పెద్దలు ఎవరు? పెద్దల సభ యోగం ఎవరికి దక్కబోతోంది? లిస్ట్లో ఎవరెవరున్నారు? ఎవరికి అవకాశం దక్కొచ్చు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థులపై అధికార టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు. ఉన్న 4 సీట్లలో షేరింగ్ కూడా పూర్తయింది. జనసేనకు 1 సీట్ దక్కింది. టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. టీడీపీకి సంబంధించి ప్రస్తుత ఎంపీ సానా సతీష్కు రెన్యువల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన కేవలం 1.5 ఏడాదిన్నర పాటు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయనకు కొనసాగింపు ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగతా 2 సీట్ల కోసం టీడీపీ నుంచి ఆశావహులు భారీగానే ఉన్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రేసులో ముందున్నారు. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా కూడా పోటీలో ఉన్నారు. వీరితో పాటు కిలారి రాజేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి దేవయ్య పేరు కూడా వినిపిస్తోంది. భాష్యం రామకృష్ణ, సుచిత్రా ఎల్లాలకు టీడీపీతో మంచి అనుబంధం ఉండటంతో తప్పనిసరిగా అవకాశం ఉంటుందని సమాచారం. బీసీ మహిళ లేదా ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. మహిళలకు 33% రిజర్వేషన్స్ను రాజ్యసభ నుంచే అమలు చేయాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానముంది. అందులో భాగంగానే ఒక మహిళకి రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మహిళా కేటగిరీలో సుచిత్రా ఎల్లాకిస్తే మేల్ కేటగిరీలో బీసీలకిచ్చే అవకాశాలున్నాయి. పొలిట్ బ్యూరోలో సాధారణ మహిళకు అవకాశం ఇచ్చినట్టుగానే రాజ్యసభలో కూడా అదే తరహాలో ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. స్థానికంగా పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నవాళ్లు, పెద్దగా పదవులు రానివాళ్లు ఎవరో ఒకరికి రాజ్యసభ స్థానం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అది బీసీ మహిళకిస్తారా లేదంటే ఎస్సీ మహిళకిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. జనసేనతో పవన్ కళ్యాణ్తో 2015 నుంచి లింగమనేని రమేష్కు అనుబంధముంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజనీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారని పార్టీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కులమతాల్ని పరిగణనలోకి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారని పార్టీ తెలిపింది. అదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని వివరించింది.